దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనములో ధ్యాన భాగముగా చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకడు ఏ తప్పుదములోనైనను చిక్కుకుపోతే, అనగా ఒకడు అనేటువంటి పదాన్ని మనము ధ్యానించగలిగినట్లయితే అది ఎవరైనా సంఘములో ఒకరు తప్పిపోయారు అనుకోండి, అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వారికి ఇష్టమైనటువంటి మార్గములో తిరుగుతూ ఉన్నారు అనుకో. లేకపోతే మన కుటుంబంలోనే ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్నవారే సరి అయిన మార్గములు నడవకుండా వంకర మార్గాల్లో నడుస్తూ ఉన్నారు అనుకోండి. అప్పుడు వారి పట్ల మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆమె అర్థమవుతుందా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదటి వచనములో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుపోయాడు. ఆ చిక్కుకొని ఉన్నటువంటి ఆ మనిషిని నీ దగ్గరే ఉన్నాడు, ఒకవేళ మీ సంఘములోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, లేకపోతే నీ కుటుంబములోనే ఉన్నాడు. ఆ వ్యక్తి తప్పిపోయాడు, మార్గాన్ని తప్పిపోయాడు, దేవుని మార్గాన్ని తప్పిపోయాడు, కుటుంబాన్ని తప్పిపోయాడు, తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయట్లేదు, భర్త మాటను ఖాతరు చేయట్లేదు, పెద్దల మాటను కూడా ఖాతరు చేయట్లేదు. అలాంటి వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంటుంది? తప్పిపోయినప్పుడు అలాంటి వ్యక్తి పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, బైబిల్లో కానీ ఒక వ్యక్తిని గురించి గమనించినట్లయితే, తప్పిపోయిన కుమారుడు అని ఒక వ్యక్తి ఉన్నారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. తండ్రి ఏం చేశాడంటే, తన పెద్ద కొడుకుని పొలాలు పండించేటువంటి ఒక మంచి రైతుగా తయారు చేశాడు. చిన్న వ్యక్తిని ఏం చేశాడంటే, చక్కగా చదువుకోవాలని, నా కుమారుడు నాలాంటి కష్టం పడకూడదు, నా పెద్దవాడు లాంటి కష్టం పడకూడదని చిన్నోడిని బాగా చదివించాడు. మరి బాగా చదివాడు. వీడేమంచో చదవడానికి కారులో వెళ్ళి వస్తున్నాడు కాలేజ్కి. పెద్దోడు మాత్రము కాళ్ళంతా బురద, చేతులంతా బురద, బట్టలంతా బురద చేసుకొని వస్తూ ఉన్నాడు. మరి అలాంటి తమ్ముడిని అలాంటి అన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుంది? అన్నీకి, చూడు మా నాన్న ఎలాంటి వాడో, నన్ను ఇలాంటి పనిలో పెట్టాడు, మా తమ్ముడిని అయితే మంచి చదివించి వాడు కారులో వస్తూ ఉన్నాడు అనే అభిప్రాయము ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా అన్నీ ఎలాంటి వాడు అంటే చాలా మంచివాడు. ఎలాంటి వాడు తెలుసా? నా తమ్ముడు బాగా చదువుకుంటున్నాడు, గొప్పడవుతాడు అని అనుకున్నాడు తప్ప తమ్ముడు గురించి చెడ్డగా ఎప్పుడు కూడా అనుకోలేదు. అయితే ఈ తమ్ముడు ఏం చేశాడయ్యా అంటే, తన తండ్రి మాటను కాదనుకొని ఇంకా తిరగడం మొదలుపెట్టాడు బయటికి. తన తండ్రి మాటను కాదనుకొని తిరగడం మొదలుపెట్టాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నాడు. డబ్బులు కావాలన్నప్పుడల్లా కూడా వాళ్ళ తండ్రిని అడుగుతూ ఉన్నాడు. తండ్రి ఏమంచో చిన్న కొడుకు ఇస్తూ ఉన్నాడు. లగ్జరీగా తిరుగుతూ, స్నేహితులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు ఇంకా మంచి ఆలోచన వచ్చింది. ఎందుకు మా నాన్న అడగడం, తీసుకోవడం, ఖర్చు పెట్టుకొని మళ్ళీ రావడం, ఒకేసారి నాకు రావాల్సింది నేను తీసుకొని వెళ్ళిపోతే బాగుంది కదా అనుకున్నాడు. మనకి కథ తెలుసు కదా, బంగారు కోడి ఏం చేస్తుంది?
బంగారం గుడ్లు పెడతా ఉందంట రోజుకోటి. ఆయన ఏమనుకున్నాడు, ఎందుకు రోజుకొకటి, ఒకేసారి చంపితే బోల్డ్ గుడ్లు వచ్చేస్తాయి కదా, బంగారం గుడ్లు, తెలుసు కదా ఈ స్టోరీ. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా ఏమనుకున్నాడంటే, ఎందుకు రోజు మా నాన్నని ఇలా గడగడం, తీసుకోవడం, మా ఫ్రెండ్స్తో వెళ్ళి తిరగడం, ఒకేసారి నా తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని నాది నేను తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాడు. అనుకొని తండ్రిని అడిగేటప్పటికి తండ్రి కూడా బాధపడుతూ ఇచ్చేసాడు. పోరా, ఎక్కడికి వెళ్తా వెళ్ళు అనేసి ఇచ్చేసాడు. వాడు వెళ్ళిపోయాడు. ఆ డబ్బంతా కూడా చెడ్డ వ్యాపారాలు చేశాడు, ఖర్చు అయిపోయాయి, అన్నీ పోయాయి. తిరిగి మరలా వాళ్ళ తండ్రి గుర్తొచ్చి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కుమారుడు చూసి ఎంతో ప్రేమతో హత్తుకొని ఆ ఊరందరికీ చెప్పేశాడు, ఇదిగో ఈరోజు నాకు చిన్న కుమారుడు మారు మనసు పొంది వచ్చాడు, కాబట్టి నేను విందు భోజనాలు పెడుతున్నాను, మీరు అందరూ రండి అన్నాడు. వాటి కోసం ఆ కుమారుడికి బట్టలు, బంగారం, కొత్త చెప్పులు అన్నీ చేశాడు, అన్నీ తయారు చేశాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందయ్యా అంటే తన పెద్ద కొడుకుకి తెలిసింది. ముందు డబ్బు ఇచ్చినప్పుడు పెద్ద కొడుకు బాధపడలేదు, బాగా చదివించడానికి డబ్బు ఇచ్చినప్పుడు బాధపడలేదు, లగ్జరీగా ఖర్చులు పెడుతున్నప్పుడు బాధపడలేదు. కానీ తన తండ్రి దగ్గర ఉన్న సగం ఆస్తి పట్టుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసి తన తండ్రిని ఎంతో క్షోభకు గురి చేసి, ఎంతో అనారోగ్య పాలు చేసి, అలాంటప్పుడు కూడా తన కొడుకు వచ్చినప్పుడు, చిన్న కొడుకు వచ్చినప్పుడు ఇలాగ అందరికీ కలిపి వేట వేసి భోజనాలు పెట్టారు. చూసారా తండ్రి? దానికి పెద్ద కొడుకు ఏమొచ్చిందో తెలుసా? చాలా కోపము వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకడు ఒక తప్పిదములో చిక్కుకుపోయినప్పుడు, తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి అభిప్రాయం మనిషికి ఎలా ఉంటుంది? చెడ్డగానే ఉంటుంది, చెడ్డగానే ఉంటుంది. అన్నయ్య కూడా అలాగే ఆలోచించాడు, వీడు ఇన్ని పనులు చేశాడు కదా అని. ఈయన ఏం చేశాడంటే అలిగాడంట. అన్నయ్య ఏం చేశాడు? అలిగాడు. చూడు, నా తమ్ముడికి ఇలా చేశాడు, నాకు ఎప్పుడైనా మా నాన్న ఇలా పిలిచి, ఊర్లో వాళ్ళు పిలిచి, నా స్నేహితులు పిలిచి ఎప్పుడైనా ఇలా భోజనాలు పెట్టాడా? భోజనాలు పెట్టలేదు. కానీ తప్పు చేసినటువంటి వ్యక్తి, మా నాన్నను బాధ పెట్టినటువంటి వ్యక్తి, చేయకూడనటువంటి తప్పుడు వ్యాపారాలు చేసినటువంటి ఆ వ్యక్తికి అయితే ఇలాగని చేశాడు కదా. చూడండి, అంటే ఒక వ్యక్తి, అది అన్నదమ్ముడైనా, అక్క చెల్లెలైనా, అది భార్య అయినా, ఒక తప్పిదములో చిక్కినప్పుడు మనిషి మీద మనకున్నటువంటి అభిప్రాయం ఎలా ఉంటుంది? పాతవన్నీ కూడా మనిషిని గురించి జ్ఞాపకం వస్తాయి. వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అంటే ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుపోయినటువంటి ఎడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా కుటుంబంలో ఎవరో ఒకరు ఉండక మానరు, అవునా కదా? అన్నీ బాగుంటే తమ్ముడు బాగోడు, తమ్ముడు మంచోడైతే అన్నీ మంచోడు కాదు, పెద్ద కోడలు మంచిదైతే చిన్న కోడలు మంచిది కాదు, మామయ్య మంచోడైతే అత్త మంచిది కాదు. ఎవరో ఒకరు కుటుంబంలో ఉండక మానరు ఖచ్చితంగా. ఇక్కడ దేవుడు అదే విషయంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుపోతే వారి మీద నీవు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు? కోపమా, ద్వేషమా? ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మరి పెద్ద కొడుకు ఎలాగుంటుంది చూడు, ఇప్పటికే సగం ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు, వీడు మరలా వచ్చాడంటే మరి ఎవరు ఆస్తిని అనుభవిస్తున్నట్టు? చిన్న కొడుకు ఎవరు ఆస్తిని అనుభవిస్తున్నట్టు? పెద్దవాడికి రావాల్సిన ఓటానే కదా అనుభవిస్తున్నాడు ఇప్పుడు. అర్థమైందా? ఉదాహరణకు మీ కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. 2 అన్నదమ్ములకి ఆస్తి పనిచేశారు. చిన్నోడు ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయాడు.
అంతా ఖర్చు పెట్టేశాడు. మరలా మీ ఇంటికి వచ్చాడు. తండ్రి పెద్ద కొడుకు ఉన్నారు, కోడలు ఉంది. ఎలా చూస్తూ వచ్చినప్పుడు వాడిని తల్లి తండ్రి మాత్రం నా కొడుకే అని చూస్తారు. కానీ పెద్ద కొడుకు ఎలా చూస్తాడు? అలా చూస్తాడా? చూడడు. కోడలు అలా చూస్తుందా? చూడదు. ఎందుకంటే వానికి సంబంధించినది అంతా పట్టుకొని వెళ్ళిపోయి అంతా ఖర్చు పెట్టేసుకొని తిరిగి మరలా వచ్చాడంటే ఎవరిది అనుభవించడానికి? నా సొత్తు కూడా పట్టుకెళ్ళిపోవడానికి. అలాంటి చెడ్డ ఆలోచనలు మనుషులకి ఏర్పడవో? ఖచ్చితంగా ఏర్పడతాయి. ఈ దినమున దేవుడు మనతో కూడా అదే విషయము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో ఒక తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, ఒక చెడ్డ వ్యక్తి ఉన్నారనుకోండి, మన మాట అంటే విననటువంటి వ్యక్తి మన కుటుంబంలో ఉన్నారనుకోండి, వారి పట్ల నీకున్నటువంటి అభిప్రాయం ఏమిటి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నీ అభిప్రాయం? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇలాంటి తప్పిపోయినటువంటి కుమారుడు లాంటి నీ దగ్గర కానీ ఉంటే ఏమిటి నీ అభిప్రాయం? చూడండి, బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాల్ని మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడిగాను. చాలు. చూడండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక బలహీనతలో పడిపోయాడు అనుకోండి, అది ఎవరైనా చెప్పాను కదా, మీ అన్నయ్య అయినా, మీ అక్క అయినా, చెల్లి అయినా, కోడలైనా, మామైనా, బావైనా, బామ్మర్దని ఎవరైనా ఒక బలహీనతలో పడిపోయారు అనుకోండి, ఆ బలహీనతని ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? అనువుగా తీసుకుంటాడు మనిషి. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు అలా చేశాడు. తమ్ముడు అలా చేసినప్పుడు అన్నయ్య ముందు తమ్ముడిని ప్రేమించినట్లుగా ప్రేమిస్తాడా? ప్రేమించలేడు. ఎందుకంటే ఆయన ఏ తప్పిదములో అయితే పడిపోయి చిక్కిపోయాడో ఆ వీక్నెస్ని బట్టి, ఆ బలహీనతను బట్టి అతన్ని ఎలాగ చూడాలో అలాగే చూస్తాడు తప్ప ముందు ప్రేమించిన విధముగా ఆ మనిషి చూడడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ఇద్దరు అన్నదమ్ములు కనబడుతూ ఉన్నారు, యాకోబు, ఏశావు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు. ఇక్కడ కూడా ఈ యాకోబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గర తన తల్లి దగ్గర వంటకాలు వండుకుంటూ బ్రతికేవాడు. ఏశావు అనేటువంటి వాడు పెద్ద కుమారుడు. ఆయన అరణ్యంలోనికి వెళ్ళి జంతువులను వేటాడి మాంసం తెచ్చి వండుకొని తినేటువంటి వాడు. అయితే ఒకానొక రోజు ఆ పెద్దోడు అడవికి వెళ్ళి అలసిపోయాడు, ఏది దొరకలేదు. అలసటతోటి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూసేసరికి తన తమ్ముడు ఏం చేస్తూ ఉన్నాడంటే మంచి కూర వండుతూ ఉన్నాడు, చిక్కుడికాయ కూర వండుతూ ఉన్నప్పుడు ఆ వాసన చూసి, ఆ రంగు చూసి ఈయన అన్నాడు, ఇదిగో తమ్ముడు, నాకు ఆ కూర ఇవ్వు అని అడిగాడు. మనిషి వీక్నెస్, ఏదో పెద్ద తప్పు చేస్తేనే అది బలహీనత కాదు, తిండిపోతుతనం కూడా బలహీనతే. అవునా కదా? అమ్మ, అర్థమవుతుందా? తిండిపోతుతనము కూడా మనిషిలోని బలహీనతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిండిపోతుతనము కూడా బలహీనతే. ఇక్కడ పెద్దవాడు అది నాకు కావాలి అనగానే ఆ వీక్నెస్ ఏదైతే ఆ తప్పిదమో ఆయనలో దొరికిందని చూశాడు యాకోబు, వెంటనే ఆ బలహీనతను పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఇస్తాను ఆ కూర, నీ పెద్దరికాన్ని నాకు ఇచ్చే అన్నాడు. చూసారా? ఇక్కడ దేవుడు ఇందాక ఊరకని చెప్పలేదు. ఒకడు ఏ తప్పుదములోనైనా చిక్కుకుపోయినప్పుడు నువ్వెలా ఉంటావు? అలాగే చూస్తావా? అయ్యో తప్పిపోయాడే, చిక్కుకుపోయాడే,
బలహీనుడైపోయాడే, వాడిని ఎలా ఉంచకూడదు, వాడిని బలపరచాలి అని ఉంటుందా? అలా అనుకో. ఎందుకు అనుకుంటావు? వారు ఏ బలహీనతతోనైతే ఉంటాడో అది మనము క్యాచ్ చేసుకొని వాటిని మనకు అనుకూలంగా చేసుకొని ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏది లాక్కోవాలో, ఏది రాబట్టుకోవాలో చూసేటువంటి మనస్తత్వాలు మనిషివి. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? మంచి అవకాశం దొరికింది. దేవుడు నాకు ముందే చెప్పాడు, నన్ను జ్యేష్ఠుడిగా చేస్తానని ముందే చెప్పాడు. నేను పెద్దోడి కంటే నేను గొప్పోడిని అవుతానని చెప్పాడు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనుకొని ఏం చేశాడంటే ఆ వ్యక్తి బలహీనతల మీద పుట్టాడు. ఇదిగో నీకు ఇది కావాలంటే నీ పెద్దరికాన్ని నాకు ఇచ్చి అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుడు నీతో అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఉన్న వాళ్ళు ఏదైనా బలహీనతలో ఉంటే ఆ బలహీనతను చూసి నువ్వు వాటిని అనువుగా చేసుకొని వారిని చిన్న చూపు చూడవలసినటువంటి పని ఎప్పుడు ఉండకూడదు. మనిషి అనేటువంటి వాడే బలహీనుడు. చెప్పు, ఎవరైనా చూపించి ఏ తప్పు చేయలేని వ్యక్తి వీడు చూపించి ఒకసారి. ఎవరైనా చూపించగలరా? ఇతరులు ఏ పాపము లేదని చూపించగలరా? యేసయ్య అన్నాడు కదా, రాసి ఏమన్నాడు? రాస్తా ఉన్నాడు నేల మీద, రాసి చెప్తున్నాడు, ఇదిగో ఎవరు ముందు ఎవరితో ఏ తప్పు చేయలేనాడు ముందు రాయేయండి అన్నాడు. ఎవరైనా వేయగలిగారా? వేయలా. మరి నీకు నువ్వే పరిశుద్ధులని, నీకు నువ్వే నీతిమంతులని, నీకు నువ్వే గొప్పవాళ్ళని నువ్వెప్పుడు కూడా అనుకోవద్దు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత వారిలో ఉన్నంతసేపు కూడా బాగానే ఉంటుంది. ఆ బలహీనత పక్కన ఉన్న వారికి తెలిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ మనిషిని చాలా చిన్న చూపుగా చూడడం ప్రారంభిస్తారు. మరి ఏషవ్ అనేటువంటి వ్యక్తి వేటగాడు, పరాక్రమం గల వేటగాడు. మరి అలాంటి వేటగాడిని ఈ యాకోబు వేటాడమే రాలేనటువంటి పిరికోడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ అవకాశాన్ని అందబుచ్చుకుంటూ ఉన్నాడు. ఈరోజున దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. బలహీనులు నీకు కనబడతారు. బలహీనులు వారిని గురించి నువ్వు కొన్ని మాటలు వింటావు. ఇదిగో ఈ మనిషి ఎలాంటి వాడు, ఇదిగో ఈ మనిషి ఎలాంటిది, అక్కడ ఆ పని చేస్తుంది, ఇక్కడ ఈ పని చేస్తూ ఉన్నాడని. మరి నువ్వు వాటిని అనువుగా తీసుకొని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? మరి ఇదే మంచి అవకాశము అని ప్రవర్తిస్తున్నావా? కాదు. ఎప్పుడు కూడా నీ జీవితం అలాగ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అదే అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. వినియోగించుకున్నాడా లేదా? నీవు అలా ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటలు నేను చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చాలు. ఇక్కడ అననీయ సఫీర్ అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అయితే అప్పటికే అపోస్తులైనటువంటి వారు ఒక సమాచారాన్ని సంఘానికి విడుదల చేశారు. ఏంటంటే, ఇదిగో ఎవరెవరి దగ్గర ఎంతెంత ఆస్తులు ఉన్నాయో, అది పేదవారైనా ధనవంతులైనా సరే, మీ దగ్గర ఉన్నటువంటి వాటిని అంతటినీ కూడా తెచ్చిపెట్టండి, అది అందరికీ సరి సమానంగా పంచిపెట్టేస్తాము అని చెప్పారు. 1,00,00,000 రూపాయలు ఉన్నవారు 1,00,00,000 రూపాయలు తెచ్చారు, 1,00,000 రూపాయలు ఉన్నవారు 1,00,000 రూపాయలు తెచ్చారు, 1,000 రూపాయలు ఉన్నవారు 1,000 రూపాయలు తెచ్చారు. అంతా కలిపి ఏం చేశారయ్యా అంటే అంతటినీ కలిపి అందరికీ సరి సమానంగా పంచిపెట్టేశారు ఆ దేవుని సేవకులు. అయితే ఈ వార్తను ఎవరు విన్నారయ్యా అంటే ఈ అననీయ సఫీరా అనేటువంటి భార్యాభర్తల దగ్గర కూడా వెళ్ళింది వార్త.
అయితే అందరూ చేసిన పని ఏంటి అంటే వారికి ఎంత అయితే అమ్మారో అంతా తెచ్చిపెట్టారు, ఎంత అయితే ఉందో అంతా తెచ్చిపెట్టారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ అననీయ అనేటువంటి వ్యక్తి పొలం అమ్మాడంట. పొలం అమ్మాడు. ఉదాహరణకి ఇంత రేట్ అని ఇక్కడ రాయబడలేదు, రాసారా? రాయలేదు. ఒక 1,00,000 రూపాయలకి అమ్మాడు అనుకుందాం. అమ్మినప్పుడు ఈ విషయము ఎవరికి తెలుసాయి అంటే భార్యకి తెలుసు. భార్యకి తెలిసిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా భర్తను గురించి రాయబడింది చూడండి. అననీయ అని ఒక మనుష్యుడు ఉండెను. అంటే ఎవరు అండర్లో ఈ పొలాన్ని అమ్మాడంట? అననీయే అమ్మాడు. అమ్మేటప్పుడు డబ్బుల గురించి మాత్రం వీళ్ళిద్దరూ కూడా తెలుసు ఎంతకు అమ్మారు అనేది. అయితే అమ్మిన తర్వాత ఈ అననీయ అనేటువంటి వీడు ఏమనుకున్నాడంటే, అపోస్తులు పెట్టమన్నారు కదా అంతా, ఇందులో కొంచెం మనము తీసి మిగిలింది అపోస్తుల పాదముల యొద్ద పెడదాము అన్నాడు భర్త. ఎవరితో అన్నాడు? భార్యతో అన్నాడు. భార్యతో అనగానే భార్య ఏమనాలి? వద్దు అనాలి. అనకూడదా? అనకూడదు కదా. మనమా పాస్టర్ గారికి 1000 రూపాయలు ఇవ్వాలి కానుకు అని భర్త అన్నాడు. భార్య ఏమనాలి? 1000 రూపాయలా? ఎందుకు? వద్దు, ఒక 200 తగ్గించి ఇవ్వండి, పర్లేదు అని లేరా? ఉన్నారు. లేరు అనడానికి వీల్లేదు. ఇక్కడ భర్త అమ్మితే భార్య ఏం చేసిందంట? భర్త చెప్పాడంట అంత ఇచ్చేద్దాము అంటే భార్య అన్నదంట, భార్యతో మాట్లాడగానే ఎందుకంటే అంత ఇచ్చాడు? అందరూ బోల్డ్ ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా? అందరూ ఇచ్చారు బోల్డ్, ఆయనకి కుప్పలు అయిపోయింది. మనం ఎందుకు, కొంచెం మనం దాచుకుందాం, ఈ మిగిలింది ఇద్దాం అన్నారు. అయితే ఇక్కడ చూడండి, అక్కడ ఇందాక మనం చదివాం కదా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో ఏముందంటే, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కిపోయిన ఎడల తాను ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో. అర్థమవుతుందా? ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ తప్పు చేసిన వ్యక్తి పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తితో పాటుగా ఈయన కూడా ఏం చేయబడతాడంట? శోధింపబడతాడేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. అర్థమైందా? ఇప్పుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు గురించి ధ్యానించాం. చిన్న కుమారుడు గురించి పెద్ద కుమారుడు చాలా సపోర్ట్ చేశాడు. అదే సపోర్ట్ చేయకుండా, నాన్న నువ్వు ఆ తమ్ముడిని కారులో కాలేజీకి దింపుతున్నారు, వెళ్తూ ఉన్నాడు, నేను ఈ కూలి పని చేయను, ఈ పొలం పని చేయను, నేను కూడా వెళ్తాను కారులోనే అని అన్నాడా? అనలేదు. ఇక్కడ ఎక్కడైతే చిక్కబడి ఉన్నాడో ఆ మనిషితో పాటుగా ఉన్నటువంటి మనిషి ఏం చేయబడకూడదంట? వారితో పాటుగా నువ్వు కూడా శోధింపబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడంటే, అననీయ అనేటువంటి వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. ఇలాగిద్దాము, ఇంత అమ్మం కదా, కొంత దాచిపెట్టి మిగిలింది ఇద్దాము అనగానే ఆ శోధనలో భార్య పడిందా? పడలేదా? పడిపోయింది. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ శోధనలో ఈమె కూడా పడిపోయింది. ఇక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమని తన విషయమై చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా తప్పుదమ్ములో చిక్కుకొని పోతే వారితో పాటుగా నీవు కూడా శోధనలోకి వెళ్ళిపోతావేమో. అంటే అర్థం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా ఈత రాలేని వాళ్ళు ఒడ్డు దగ్గరుండి ఒకడు గెంతాడు. ఈత రాదు కాబట్టి అలా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. రెండో ఓడికి ఈత రాదు. ఆడేం చేయాలి? అమ్మో కొట్టుకెళ్ళిపోతున్నాడు కదా, తీసేద్దాం కదా అని గెంతితే ఏమవుతాడు? ఆడు కూడా మునిగిపోతాడు. ఉదాహరణ. సేమ్ ఇక్కడ దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఏదైనా తప్పిదములో ఒకడు చిక్కుపోయినప్పుడు వానితో పాటుగా ఉన్నటువంటి మనుషులు
శోధనలోనికి వాడితో పాటు నేను వెళ్ళిపోతానేమో అనే ఆలోచన మనిషికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ అననీయ అనేటువంటి వ్యక్తి పొలం అమ్మాడు, కొంత ఇద్దాం కొంత ఉంచుకుందాం అన్నాడు. ఈ భార్య ఏమని చేసిందంట? భార్య ఏం చెప్పాలి? ఏమండి, అపోస్తలులు గారు చెప్పారు కదా, ఇలా చెప్పారు కాబట్టి మనం అదే చేయాలి, అందరూ అదే చేశారు కాబట్టి మనం అదే చేయాలి అని భార్య భర్తతో చెప్పాలి. కానీ ఏమేం చేసింది? భర్తతో పాటుగా భార్య కూడా ఏకీభవించింది. ఈయన ఆ శోధనలో చిక్కుకుపోయాడు, ఈయనతో పాటుగా భార్య కూడా చిక్కుకొని పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, బలహీనతలో చిక్కుకున్నటువంటి వారిని చూసి మన ప్రవర్తన ఎలా ఉంది? అదే చిక్కుకున్నటువంటి వారితో పాటుగా మనము ఏకీభవించి శోధనలో పడిపోతున్నామేమో అనే విషయంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిక్కుకుపోయారు ఇద్దరు. చూడండి, నా మాట చదవమ్మా. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించుచున్నది? దేవునికి తెలియదా? అంత తెలుసు, అంత తెలుసు. అననీయ అనేటువంటి వాడు శోధనలో చిక్కుకున్నాడని, ఆ చిక్కుకున్నటువంటి వాడిని తప్పించకుండా భార్య ఏం చేసిందంటే వానితో పాటుగా చెయ్యి కలిపి ప్రోత్సహించిందని ఈ అపోస్తలులకు తెలుసు. మొదట అననీయ వచ్చాడు కాబట్టి అననీయ అని అడిగాడు. రెండోసారి ఎవరు వచ్చారు? భార్య వచ్చింది. భార్య వచ్చింది కాబట్టి భార్యని అడిగాడు. వారు చెప్పే సమాధానాలు ఏంటి? అబద్ధాలే చెప్పారు. ఇద్దరు అబద్ధాలే చెప్పారు. చూడండి, ఒకరు బలహీనతలో చిక్కుకుపోయినప్పుడు వారిని విడిపించవలసినటువంటి మనమే వారి బలహీనతలను చూసి వారిని బలహీనపరచకుండా వారిని బలపరచవలసినటువంటి మనమే ఏమవుతున్నామంటే వారి శోధనలో మనము పడిపోతూ ఉన్నాము. వారు ఎలాంటి తప్పుదములో ఉన్నారో అదే తప్పుదము నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు చేస్తూ ఉన్నావు. వాటిని చూసి నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. ఈరోజు అలా జరగటం లేదా? ఒక తల్లి చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే వారి పిల్లలు ఏం చేస్తారు? అదే లక్షణాలు పిల్లలకు వస్తాయి. ఒక తండ్రి చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే వారి పిల్లలు అదే లక్షణాలు ఉంటాయి. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. భర్త, భార్య, అన్న, తమ్ముడు ఇలాగ చూడగలిగినట్లయితే అంత చిక్కుకుపోయినటువంటి వారిని వారితో పాటుగా నీవు కూడా ఏకీభవించే వ్యక్తిగా ఉన్నావేమో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాటను చూపిస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనము నుండి, లేవీకి మనుమనవడులు కహాతుకు మనవడులు ఇస్సారు కుమారుడు కోరాహు రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులకు సహస్రాధిపతులైన సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోకుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. చాలు. ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, మోషే అనేటువంటి దేవుని సేవకుడు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడే మోషేని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన ద్వారా ఐగుప్తు దేశంలో చాలా చాలా అద్భుతాలు చేసి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసలందరినీ కూడా విడిపించి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు, కనాను అనే మంచి దేశానికి తీసుకెళ్ళడానికి. ఆ మధ్యలో
ఆ మధ్యలో ఈ లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి కోరాహు. ఈ కోరాహు ఏం చేశాడయ్యా అంటే మరొక గోత్రానికి చెందినటువంటి వారిని కూడా కొంతమందిని తీసుకొని ఏమంటున్నాడంటే మోషేని గురించి, అంటే ఎవరినైతే నడిపించాడో, ఎవరైతే ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి అద్భుతాలు చేశారో, అనేకమైన మాటలు భరించాడో ఆ మోషేని గురించి ఈయన అంటాడు, ఇదిగో ఈ సర్వ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని ప్రజలే, పరిశుద్ధులే. కాబట్టి మోషే నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడివి అన్నట్టుగా నీవు ఫీల్ అవుతున్నావు అనేటువంటి ఆలోచన ఈ మనిషికి వచ్చింది. ఈ ఒక్కడికే వచ్చింది. చూడండి, ఇక్కడ లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్హారు కుమారుడు కోరాహు ఇతని గురించి చెప్పబడింది. ఇతడు ఏం చేశాడంట, రూబేనీయుల్లో కొంతమందిని తీసుకున్నాడు. వాళ్ళ గోత్రం వేరు, వీళ్ళు గోత్రం వేరు. ఈ గోత్రములో మనకి చూడండి, ఎక్కడైనా ఒక కులానికి చెందిన వాళ్ళు ఒక 10 ఇల్లులు ఉన్నాయి అనుకోండి, వేరే కులానికి చెందిన వాళ్ళు 100 ఇల్లులు ఉన్నాయి అనుకోండి. మన కులానికి చెందిన వాళ్ళకి ఎవరెవరు గొడవలు వస్తాయి తెలుసా? ఎవరు శత్రువు ఉంటాడు అక్కడ? మన కులానికి చెందినవాడే మనకు శత్రువు. తెలుసా మీకు? నువ్వు ఏ కులానికి చెందినోడవో, ఏ జాతికి చెందినోడవో ఆడే నీకు శత్రువు. మనం అనుకుంటాం, మా ఊరిలోనమ్మా, మా కులమోలేనమ్మా, మా జాతులేనమ్మా. మనకి ఎంత ప్రేమ పుట్టుకొచ్చేస్తుందో, కానీ ఆడే నీకు శత్రువు అని తెలియదు. నువ్వు ఇల్లు కొనుక్కుంటే పడదు, నువ్వు కారు కొనుక్కుంటే పడదు, నువ్వు మేడ కట్టుకుంటే పడదు, నువ్వు సైకిల్ కొనుక్కుంటే పడదు, ఒక వ్యాపారం చేస్తే పడదు, నీకు పిల్లలు పుడితే పడరు, నీ పిల్లలకు ఒక మంచి ఉద్యోగం ఉంటే పడదు. అవునా కాదా? ఇక్కడ మోషే అనేటువంటి వ్యక్తి లేవి గోత్రానికి చెందినటువంటి వాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే లేవి గోత్రంలో ఎవరున్నారంట? ఈ కోరాహు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా? మన కులం అంటే రాసేసుకోవద్దు. ఏమవుతుంది? రాస్తే అగ్గి వస్తుంది, కాల్చేస్తారు. రాలే 2 రాయలు కలిస్తే ఏమవుతుంది? అగ్గి వస్తుంది, కాల్చేస్తారు. ఇక్కడ అదే గోత్రానికి చెందినటువంటి వ్యక్తికి ఏం పడలేదయ్యా అంటే, ఇతను నాయకత్వం నచ్చలేదు. మోషే అనేటువంటి నాయకత్వము నచ్చలేదు. అంటాడు, నువ్వేనా పరిశుద్ధుడివి? ఈ సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులే. నువ్వేనా దేవుడితో మాట్లాడతావు? మేము కూడా దేవుడితో మాట్లాడతాం, మేము దేవుడితో మాట్లాడగలం అనేసి అన్నాడు. ఏం చేశాడంట, ఇంకొక గోత్రం వారితో చెప్తా ఉన్నాడు, రే ఇట్లండి, వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎలాంటి వాళ్ళు? నీ కులానికి చెందినోడు వేరే కులాలను పిలిపించి ఎవరి మీద పడతా ఉన్నాడు? నీ కులంలో ఒక మంచి పేరు పొందినటువంటి వ్యక్తి, దేవుడితో ఒక మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు? ఆ పదవి నుంచి దించేయాలి, ఆ అధికారం నుంచి దించేయాలనుకున్నాడు. అవునా కాదా? ఈయన గోత్రము అదే గోత్రము మోసేది. మరి ఆ గోత్రం వారు ఎప్పుడైనా ఏం చేయాలా? అరే మనోడు ఎలా చేస్తున్నాడు, అలా కాదని వాళ్ళు గుంపుని కూడుకోవాలి. ఏం చేస్తున్నాడు? వాళ్ళని కాదని బయట వాళ్ళు కూడా మరి కొంతమందిని తీసుకొని వచ్చి ఈ మోషే అనేటువంటి నాయకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తి తప్పిదములో చిక్కుకుపోయినప్పుడు, ఈ కోరాహు అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన తప్పు అని తెలిసినప్పుడు, ఈ రూబేనీయులు అనేటువంటి గోత్రానికి చెందినటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమని చెప్పాలి? అరే బాబు, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కదా, మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అదే మోషే అనేటువంటి వ్యక్తి ఐగుప్తు దేశానికి రాకపోతే నీ బ్రతుకులు నా బ్రతుకులు ఏమవునో తెలుసా నీకు? ఇప్పటికీ కూడా అదే ఐగుప్తు దేశములింద బానిస బ్రతుకులు బ్రతకాలి కదా, అదే గడ్డిని మోసుకోవాలి కదా, అదే ఇటుకలు తయారు చేయాలి కదా, రోజంతా కష్టపడాలి కదా, మనకి జీతం లేనటువంటి బ్రతుకులు బ్రతకాలి కదా
కానీ ఈ రూబేనీయులు అనేటువంటి వారు ఈ లేవీయులు అనేటువంటి కోరాకు చెప్పాలా వద్దా? చెప్పాలి. దేవుడు అదే అంటున్నాడు. ఒకడు బలహీనుడైనప్పుడు, ఒకడు బలహీనతలు చిక్కబడినప్పుడు నీవు కూడా వారిలో పడి చిక్కుకుపోతావేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 గోత్రాలు వారు ఒకే దేశం నుంచి వచ్చారు, ఒకే అన్నదమ్ములుగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చింది? వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసాన్ని కొన్ని ఒకడికి వచ్చింది అన్నప్పుడు రెండో వ్యక్తి ఏం చేయాలి? అయ్యో మనం అలాగ అనకూడదే, అరే నీకు వచ్చినటువంటి అభిప్రాయం తప్పు అని చెప్పాలా కదా? చెప్పాలి. కానీ ఏం చేస్తూ ఉన్నారు? చెప్పకుండా వారితో పాటుగా ఏకీభవిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు నీతో అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏదైనా తప్పిదములో నీ వారు అనుకునేవారు చిక్కుకుపోయినప్పుడు అది నీ వారిని సరిచేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు వారిని సరిచేసే వ్యక్తిగా ఉండాలి. అమ్మ ఇది చేసింది తప్పు అనే విధంగా ఉండాలి తప్ప వారి బలహీనతను నువ్వు క్యాచ్ చేసుకొని ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తే నేను చెప్పను, ఇదిగో ఈ పని చేస్తే నేను మీ అమ్మలకి చెప్పను అని బ్లాక్మెయిల్ చేసేవారుగా కూడా నీవు ఉండకూడదు. అంతేకాదు వాళ్ళు చేసిన తప్పులు, అబ్బా వాళ్ళు చేస్తున్నారు భలేగుందే, నేను కూడా అలాగే ఉంటాను అని నీవు కూడా వారిలో కలిసిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూబేనీయులు అనేటువంటి వారు ఈ లేవీ గోత్రానికి చెందినటువంటి కోరాహుతో కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమైంది చూడండి, చదువుమా. 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, పరిశుద్ధుడే యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకునిచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడును. చూడండి మోషే ఎంత మంచోడు. అన్ని అద్భుతాలు చేసి అరణ్యములు అంతగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద తిరగబడితే ఏం చేయాలి? ఒకవేళ మోషే దగ్గర కత్తి ఉందనుకోండి, ఏం చేస్తాడు? అరే నా మీద తిరగబడతారని కత్తి తీసి, అవునా కాదా, మిమ్మల్ని నా చెమటూర్చి మిమ్మల్ని తీసుకొని వచ్చానరా మీరు నా మీద తిరగబడతారని కత్తి తీసి మనలాంటి ఏం చేస్తాం? ఎవరు తిరగబడతారో వాడివి వేసి పారేస్తాం మరి, అవునా కదా? కానీ మోషే అంత మంచివాడంటే దేవుడు సాత్వికుడు అని ఎందుకు అన్నాడు అనుకున్నా. అన్ని మాటలు అంటే నిన్న రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అలాగా సాష్టాంగ పడి ప్రార్థన చేస్తూ ఉంది. అలాగా ఇప్పుడు మనకి ఏది లేదు కనుక దేవుడి దగ్గర సాష్టాంగ పడ్డాం. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేయడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడు తెలుసా? మోషే సాష్టాంగ పడతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎదుటి వ్యక్తి బలహీనులని తెలుసు, బలహీనతలో చిక్కబడ్డారని తెలుసు. ఆ చిక్కబడినటువంటి వారితో ఇంకొకరు కూడా ఏమయ్యారు? శోధింపబడతా ఉన్నారు. కానీ మోషే వారి శోధనల్లో పడలేదు, వారి మీద తిరుగుబాటు చేయలేదు. వారు ఇలా బలహీనులుగా ఉన్నారు కదా, వీరిని క్యాచ్ చేసుకొని వారి యొక్క బలహీనతలను బట్టి మనం వారి దగ్గర నుంచి ఏదో లాక్కోవచ్చులే అని కూడా మోషే అనుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అభిప్రాయం ఎప్పుడు మనుషుల జీవితంలో ఉండకూడదు. ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శోధనలో ఉన్నాడని తెలిసినప్పుడు, ఒక వ్యక్తి ఆ దైవము నుంచి తప్పిపోయాడని నువ్వు తెలుసుకున్నప్పుడు వారి గురించి ప్రార్థించు. ఇంకొకరికి చెప్పొద్దు, వారి గురించి ప్రార్థించు. నీకు వీలైతే పర్సనల్గా పిలిచి, నువ్వు చేస్తున్న తప్పు, ఇలాగ వింటున్నాను, ఇలా చూశాను, ఇది మంచిది కాదు అని నువ్వు చెప్పు, మంచిది. అప్పుడు ఆ వ్యక్తిలో మార్పు వచ్చిందా? సంతోషం. లేదంటే దేవుడే ఆ మనిషికి తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రూబేనీయులు అలాగే చేయాలి. ఈ కోరాహు చెప్పినప్పుడు ఏం చేయాలి? అదే పని చేయాలి. అరే బాబు,
సమాజంలో నువ్వు చాలా పెద్ద మనిషివి, మరి నువ్వు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గరెట్టుకొనుండు, ఆయన దేవునితో మాట్లాడి ఏదైనా చెయ్యాలంటే మనకు చెప్తాడు, అలాంటి వ్యక్తి మీద నువ్వు నిందలు అపనిందలు వేయొద్దు అని ఈ కోరాహుతో ఈ రూబేనీయులైనటువంటి వారు చెప్పాలా? అయితే ఈ మోషే ఎలాంటి వాడు తెలుసా? ఎవరితో నేను గొడవ వచ్చిందనుకో, వాళ్ళతో గొడవ పడ్డు. మనం ఎలాంటి ఎవరితో నేను గొడవ వస్తే రా తీర్చుకుందాం, నువ్వా నేనా? ఏ పోలీసు నాకు తెలియదు అనుకుంటున్నారు, ఏ లాయర్ నాకు తెలియదు అనుకుంటున్నారు, ఏ రౌడీ వాడు నాకు తెలియదు అనుకుంటున్నారు, నీకే నా ఉన్నారు, నాకు లేరా, రా అంటాం మనం. కానీ మోషే అలాంటోడు కాదు. ఎలాంటోడు తెలుసా? అయ్యో నన్ను తిడుతున్నారా, అయితే సరే రండి దేవుడి దగ్గర తేల్చుకుందాం, దేవుడి దగ్గరికి వెళ్దాం రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయము 19వ వచనం, 19 నుంచి చదువుదామా 21 వరకు. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునందుకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. మళ్ళా చదవనమ్మా. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా. కోరాహు ఏం చేశాడంటే, మోషే అన్నాడు దేవుని దగ్గరికి రా తెలుసుకుందామంటే కోరాహు వచ్చాడు. ఆయనతో పాటు ఎవరిని తీసుకొచ్చాడు? ఆల్రెడీ కోరాహు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? అవిధేయతలో, అపవిత్రతలో, పాపములో ఉన్నాడు. వారేం తీసుకొచ్చాడు? మరికొంతమందిని తీసుకొని వచ్చాడు అక్కడికి, దేవుని మందిరం దగ్గరికి తీసుకొని వచ్చి ఏమన్నాడంట 20, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళడి, క్షణములో నేను వారిని కాల్చివేయదని మోషే అహరోనుతో చెప్పగా 24 వచనం. కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసములు చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. 27వ వచనం. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోయి దాతాను అబీరాములు వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను నిలిచిరి. చాలు. ఇక్కడ దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. దేవుడు అన్నాడు, ఇదిగో వారి పక్షముగా కోరాహు దాతాను అబీరాము గుంపులు ఒకటైపోయారు. ఒకడు మరికొంతమందిని కలుసుకున్నారు, వీళ్ళు ఒకటైపోయారు. అయితే వీరందరికీ ఎవరెవరో సపోర్ట్ చేస్తున్నారు వారి పక్షముగా ఉండండి, మిగిలిన వాళ్ళందరూ కూడా వేరైపోండి అన్నాడు. వేరైపోండి అనగానే మోషే అన్నాడు, ఇదిగో మామూలు సామాన్యమైన మనుషులకు వచ్చినట్టు మరణము వీళ్ళకి రాకూడదు, ఒక విచిత్రమైన మరణాన్ని వీరికి కలుగజేయండి ప్రభు అని దేవుడి దగ్గర అడిగాడు మోషే. ఎప్పుడైనా మనిషిని కప్పెట్టడానికి మనం ఏం చేస్తాం? ఒక మనిషికి 5,000 ఇచ్చి గొయ్యను కొనుక్కొని తవ్వించుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పని ఏం పెట్టలేదు వాళ్ళకి. గొయ్యి తవ్వించే పని పెట్టలేదు, తవ్వినోడికి డబ్బులు ఇచ్చేటువంటి పని కూడా పెట్టలే. ఏం చేసిందంట? భూమి నోరు తెరిచిందంట. అంటే భూమి తన మట్టికి తానే రెండుగా విడిపోయిందంట. ఆ మనుషులందరూ కూడా అలాగ లోపలికి వెళ్ళిపోయారంట. మళ్ళీ అలా మోసిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితిని వారు తెచ్చిపెట్టుకున్నారో. ఇక్కడ కోరాహును గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. అతనికి వచ్చినది వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధి వచ్చినప్పుడు ఈ రూబేనీయులైనటువంటి వారు ఏం చేయాలి? సరి చేయాలా లేదా? అరే నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు తీసుకునే నిర్ణయం తప్పు అని ఆ ఒక మాట చెప్పుంటే ఒకవేళ ఆయనలో పశ్చాత్తాపం వచ్చినేమో, దేవుని వాక్యం ఆ హృదయంలోనికి వెళ్ళి ఆయన బాగుపడినేమో, బ్రతుకునేమో. కానీ వీళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళతో పాటుగా చేరారు. ఈరోజున దేవుడు నీతో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వే శోధనలో ఉన్నావేమో, బలహీనతలో ఉన్నావేమో,
బలహీనత నుంచి విడిపించబడు. ఒకవేళ నీకు బలహీనులైనటువంటి మనుషులు నీకు కనబడ్డారేమో, వారిని చూసి వారి అవకాశాన్ని నువ్వు క్యాచ్ చేసుకొని వారి తప్పుని ఎప్పటికప్పుడు ఎత్తుపుచ్చుతూ చూపిస్తూ దెప్పుతూ, ఇదిగో నువ్వు ఎలాంటి వ్యక్తివి అని సైడ్ డైలాగులు చెప్తూ వారిని బాధ పెట్టాల్సినటువంటి పని ఎప్పుడు కూడా లేదు. నీకు చేతనైతే ఇదిగో నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావని చెప్పు. వారు మారితే మారుతారు, అది తర్వాత విషయం. దేవునికి స్తోత్రం. మరి ఈ రూబేనీయులు అనేటువంటి వారు ఆ కోరాహు అనేటువంటి వాడికి చెప్పుంటే ఎంత బాగుందో, మారినేమో చెప్పలా. చూడండి, ఇంకొచ్చిన ముందుకు వెళ్తున్నా ఒక మాట. ఈ మాట చూసి చాలా విచిత్రంగా ఉంటుంది. నిర్గమకాండం 6:24 కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు వీరు కోరాహీల కుటుంబములు. కోరాహుకి కొడుకులు ఉన్నారంట. ఇక్కడ అమ్మా దేవుని వాక్యం వినాలి. ఒక తప్పు చేసినటువంటి కోరాహు దేవుని సేవకుల మీద, దేవుని సంఘము మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ కోరాహు చాలా చెడ్డవాడిగా ఉన్నాడు. వాడు ఇంకొంతమందిని రేపినప్పుడు ఇతని ఆలోచనలో వాళ్ళు పడిపోయారు. కానీ అదే తండ్రి ఆలోచనలు ఎవరు పడలేదో తెలుసా? అతని కడుపున పుట్టినటువంటి కుమారులు పడిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎందుకో తెలుసా? ఒక తండ్రి తప్పు చేశాడు అనుకోండి, ఆ తండ్రి పక్షముగా సపోర్ట్ చేసేవాళ్ళు, తనకున్న భార్య, తన పిల్లలు, వాడు ఎంత తప్పు చేసినా సపోర్ట్ చేస్తారా లేదా? ఖచ్చితంగా భార్య సపోర్ట్ చేస్తుంది, పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? తన కడుపున పుట్టిన కొడుకులు తన తండ్రి తెచ్చిపెట్టుకునేటువంటి ఆ తప్పుడు ఆలోచనల్లో ఎవ్వరూ వెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం ఇది. ఇది సాధారణంగా 99% ఎక్కడా జరగదు. ఒక తండ్రి తప్పు చేసి ఒక జైల్లో వేసినప్పుడు, దొరికినప్పుడు ఏం చేస్తారు? తండ్రి పక్షంగానే కొడుకులు నిలబడతారు. మా నాన్న అలాంటి వాడు కాదండి అంటారా? ఖచ్చితంగా అంటారు. నా భర్త అలాంటి వాడు కాదండి. ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా వీడియోలతో దొరికిపోతే ఇంకేం చెప్పలేరు. కానీ కరెక్ట్గా ఉండి ఇలా పట్టుకెళ్తే మా నాన్న అలాంటి వాడు కాదండి తెలిసినప్పటికీ కూడా. కానీ కోరాహు యొక్క కుమారులు ఎలాంటి వారంటే, తన తండ్రి కంటే దేవుని మహిమ చేత నింపబడినటువంటి ఆ దేవుని సేవకుని నోట నుంచి వచ్చేటువంటి మాటకే భయపడి తన తండ్రి పక్షముగా కాకుండా మోషే పక్షముగా వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి కుమారులో. అందుకే వాళ్ళకి ఆ దేవుని మందిర ద్వారమున వద్ద నుండుట నాకు ఇష్టం అని ఒక మంచి పాట పాడారు వాళ్ళు. ఎక్కడ ఉండడం ఇష్టం అంట? ఆ చెప్పుల దగ్గర, నాకు దేవుని మందిరం యొక్క చెప్పులు ఎడతారు కదా, అక్కడ ఉంటే చాలు నా బ్రతుకులు అనుకున్నారంట. అంటే వాళ్ళు ఎంత భక్తిపరులు అయ్యి ఉంటాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి పక్షముగా నిలవబడకుండా దేవుని పక్షంగా నిలబడి నేనేదో దేవుని మందిరంలోనికి వెళ్ళే పూజ చేయాలి, ఆరాధన చేయాలి అనుకోకుండా మందిర ద్వారం దగ్గర ఉంటే చాలు అనుకునేటువంటి గొప్ప భక్తిపరులు కోరాహు యొక్క కుమారులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను చూపిస్తాను. చూడండి, సంఖ్యాకాండం 26:11. దాన్ని క్లారిఫై చేసుకుందాం. 26:11 ఇలా రాయబడి, అయితే కోరాహు కుమారులు చావలేదు. ఇది మనకి తెలిసింది, అంటే బైబిల్ గ్రంథంలో చూపించాలని మీకు చెప్తూ ఉన్నాను. చావలేదు. తండ్రి చచ్చిపోయాడు. అతనితో సపోర్ట్ చేసినటువంటి రూబేనీయులైనటువంటి వారు అందరూ చచ్చిపోయారు. కానీ ఏ మెయిన్ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ మెయిన్ వ్యక్తి యొక్క కుమారులకి ప్రాణహాని లేకుండా దేవుడు చక్కగా కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువుదాం. గలతీ రాసిన పత్రిక 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై
చూచుకొనుచు సాత్వికమైన మనసుతో చాలు చాలు. ఆత్మ సంబంధమైన విషయముల్లో మీరు కూడా శోధింపబడతారేమో అని చూసుకోవాలి. ఎదుటి వ్యక్తి శోధనలో ఉన్నాడు, అదే పనిని నేను చేసేయాలా? ఒక వ్యక్తి దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమని చెప్పాలి? అరే, ఇది దొంగతనం చేసి తీసుకొచ్చింది కాబట్టి అది వాళ్ళకి ఇచ్చేయని చెప్పాలి. అవునా కదా? ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు ఆ విషయాన్ని పిల్లలకు చెప్పట్లా. మనము ఇప్పుడే పెద్ద వయసప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీరు స్కూల్కి పంపిస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి ఎరేజర్ కాకుండా ఇంకొక ఎరేజర్ తెచ్చాడు అనుకోండి, ఎప్పుడైనా అడిగారా? మీరు ఇచ్చిన పెన్సిల్ కాకుండా ఇంకో కొత్త పెన్సిల్ ఏదైనా తెచ్చాడు స్కూల్ నుంచి, ఎప్పుడైనా అడిగారా? ఈ పుస్తకం కాకుండా వేరే వాళ్ళ పుస్తకం ఎవరిదో తీసుకొని వచ్చేసారు, అడిగారా? ఈ రోజున చాలామంది అలాగున అడగని తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగ చెయ్యని కారణముగా ఏమవుతున్నారు తెలుసా? వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడే నా తల్లిదండ్రులు ఇది దొంగతనం చేసి తెచ్చినప్పుడు ఏమీ అనలేదు కాబట్టి పెద్దోడైన తర్వాత ఏం చేస్తాడు? మనుషులు మెడలో ఉన్న బంగారాల్ని వేస్తారో చేయరా? తెచ్చి పెడతాడు ఇంట్లోని. చెవుల్లో ఉన్న బంగారాలు లాక్కొని వెళ్ళిపోతారు. మొన్నటి దినాన్ని చూడలేదా? మన ఊర్వశి దగ్గర చూసారా? మన ఊర్వశి దగ్గర ఒక ఆవిడ అలా వెళ్తా ఉంది. ఇద్దరు బండి మీద వచ్చారు. ఒకడు బండి మీద ముందు వెళ్ళిపోయాడు. వాడు వచ్చి వెనకతలు ఉన్నాడు. ఏం చేశాడంటే పరిగెట్టుకుంటూ వచ్చి మెడలో ఉన్న చైన్ లాగి ముందు కరెక్ట్ రెడీగా ఉన్నాడు, బండి మీద ఎక్కి కూర్చుకొని వెళ్ళిపోయాడు. అది చక్కగా వీడియోలో రికార్డ్ అయ్యింది. అది మరి వాళ్ళు ఎందుకు అలా తయారై ఉంటారు? ఎందుకు అలా తయారయ్యారంటే, నీవు చిన్న వయసులోనే వాడు తప్పు చేసినప్పుడు, మొదటిలోనే నువ్వు తప్పు చేసినప్పుడు నీ బిడ్డలైనటువంటి వారిని నువ్వు దండించలేదు, నువ్వు శిక్షించలేదు, నువ్వు బెత్తము వాడలేదు. కనుకనే ఈ రోజున వాళ్ళు అలా తయారయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆ చిన్న వయసులోనే రే, ఈ ఎరేజర్ నీది కాదు కదా, ఈ రబ్బర్ నీది కాదు కదా, ఈ పెన్సిల్ నీది కాదు కదా, ఈ షూ నీది కాదు కదా, ఈ పుస్తకం నీది కాదు కదా అని నీవు ఇంటికి తెచ్చినటువంటి ఆ వస్తువును పట్టుకొని వాడికి రెండేస్తే రెండోసారి వాడు మరలా ఎప్పుడూ తేడు. దేవునికి స్తోత్రం. నీవు ఆ పని చెయ్యని కారణముగానే ఇప్పుడు ఈ రోజున దొంగలుగా, వ్యభిచారులుగా, అన్యాయం చేసేవారుగా, రౌడీలుగా, నరహత్యలు చేసేవారుగా ఈ రోజున జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూపిస్తాను. చదువు. ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనం నుండి. అతడు దగ్గరకు రాకమనుపు అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఇక్కడ మనకు తెలిసి యోసేపుని గురించి. యోసేపుకి అన్నదమ్ములు ఉన్నారు. యోసేపు ఒక మంచి కలలు కన్నాడు. దేవుడు ఒక మంచి దర్శనాన్ని చూపించాడు. ఇదిగో, నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే నిన్ను గొప్పగా నేను ఉంచుతాను అన్నాడు. అదే కళని వాళ్ళ అన్నదమ్ములకు చెప్పగానే అసూయ పడిపోయారు, కుళ్ళి పడిపోయి ఇదిగో వీడు మన అందరికీ అంటే గొప్పడవుతాడంట, వాడికి మనం నమస్కారం చేస్తామంట అని కుమిలిపోతూ ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచేసుకున్నారు. ద్వేషాన్ని పెంచుకోగానే ఒకనొక దినాన్న తన అన్నదమ్ములు అరణ్యములకు వెళ్ళి గొర్రెలు కాచుకుంటూ ఉంటుండగా తన తండ్రి అన్నాడు, ఇదిగో ఆహారం పట్టుకెళ్ళినా అన్నయ్య వాళ్ళకి ఆకలేస్తుంది వాళ్ళకి అనగానే ఆ యొక్క యోసేపు ఏం చేశాడంటే ఆహారాన్ని పట్టుకొని వీళ్ళని అడిగి ఆ అరణ్యంలో ఒక సమాచారం తెలుసుకొని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆడు దూరముగా ఉంటుండగానే అన్నదమ్ములు చూసి అనుకుంటాడు, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, కాబట్టి వీడినేం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. చదవండి మాట.
దురాలోచన చేసిరి. ఇది వారు ఇదిగో ఈ కలలు కనివాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీడిని తినివేయనని చెప్పేదము. అప్పుడు వీని కలలేమవును చూతుమరండి అని ఒకడితో ఒకడు. చూడు, అన్నదమ్ములు అందరూ అనుకున్నారంటే ఇదిగో వాడు వస్తున్నాడు కదా, కలలు కన్నాడు కదా, వీడేమొచ్చు మనకంటే గొప్పోడు అవుతాడు అన్నాడు కదా, వీడి కళ్ళు ఏమవుతాయో రాని, వీడి పీక నులిపి చంపేద్దాం, వీడి కళలు పోతాయి, వీడి పోతాడు, పీడ విడగలైపోద్ది అనుకున్నారు. అంటే ఒక దుష్ట ఆలోచనలో అన్నదమ్ములందరూ కూడా ఉన్నారు, ఒక దుష్ట ఆలోచనలో ఉన్నారు. అయితే దేవుడు ఏమన్నాడు, ఒక దుష్ట ఆలోచనలో ఉన్నటువంటి వారితో నీవు కూడా ఏకీభవించి శోధనలోకి పడిపోతావేమో. ఆమె అర్థమవుతుందా? ఒక దుష్ట ఆలోచనలో ఉన్నటువంటి మనుషులైనటువంటి వారిని కనబడినప్పుడు వారి ఆలోచనలు నువ్వేం చేయాలి, ఇది తప్పు అని నువ్వు చెప్పాలి. లేకపోతే వారి ఆలోచనలో నీవు కానీ పడిపోతావేమో, జాగ్రత్తగా ఉండు అంటూ ఉన్నాడు. అయితే వీరందరూ అలాగ ఆలోచించారంట. కానీ ఆ అన్నదమ్ముల్లో పెద్ద కుమారుడైనటువంటి రూబేను మాత్రం అలా ఆలోచించలేదు. ఏమన్నాడు తెలుసా? చూడండి, రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదు అని చెప్పిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో. అర్థమవుతుందా? ఆత్మ సంబంధులైనటువంటి మీరు, ఒక వ్యక్తి వేరొక శోధనలో పడి శోధింపబడుతూ ఉన్నప్పుడు వానితో పాటుగా నీవు శోధింపబడకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నదమ్ములందరి గురించి యోసేపు చెప్పాడు. ఈ రూబేను గురించి చెప్పలేదా? రూబేను గురించి చెప్పాడు. రూబేను, షిమ్యోను, యోదా, జబూలూను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, తన తండ్రి తన తల్లి అందరి గురించి చెప్పాడు. మీరందరూ నాకు సాష్టాంగ పడతారు అని. కానీ అన్నదమ్ములందరూ కూడా కుయుక్తి ఏంటి, యోసేపుని చంపేద్దామని. కానీ అదే మాట ఈ రూబేనుకు కూడా వర్తిస్తుంది. అయ్యో కలలు కనేవాడు వచ్చాడే, వీడి కాలు నేను మొక్కుతానే అని అన్నాడు కదా, వీడిని చంపేద్దాం అని ఈయనకి కూడా రావాలి. కానీ ఎందుకు రాలేదు? ఆ దుష్టుల యొక్క ఆలోచనలో ఈ మనిషి పడిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన అన్నదమ్ముల యొక్క ఆలోచనలో ఇతను పడిపోలేదు. ఏమంటూ ఉన్నాడంటే చూడండి, రూబేని ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా. చూసారా, మిగిలిన అన్నదమ్ముడే, చంపాలనుకున్నాడు అన్నదమ్ముడే. ఈ రూబేన్ ఒక ప్లాన్ వేశాడు. ఏమని? బాబు వీళ్ళ చేతుల్లో పడితే ఖచ్చితంగా చంపేస్తారు, కాబట్టి వీడి చేతుల్లో పడకుండా ఏదో ఒక విధంగా తప్పించాలి అనుకుని, ఇదిగో అక్కడ నీరు లేనటువంటి ఒక గొయ్యి ఉంది, ఆ గోతులో పడిసేద్దాం, ఏదో విధంగా వాడే బ్రతుకుతాడు, మన చేతులతో మనం చంపడం ఎందుకు అనే ఆలోచన ఈ రూబేను అనేటువంటి వ్యక్తికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధులైనటువంటి వారు ఎలా ఉంటారు తెలుసా? దుష్టత్వములు ఉన్నటువంటి వారితో పాటుగా కలిసి ఏకీభవించరు. వారు చేసినటువంటి తప్పుల్లో వీరు కూడా పాలువారగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మీద తెరవబడినటువంటి ఆ వ్యక్తితో తిరిగి మిగిలిన గోత్రాల వారు ఎలాగైతే పాలువారు అయిపోయారో, ఇక్కడ రూబేన్ అలా పాలువాడవలా, కలిసి పని చేయలేదు, ప్రత్యేకముగా ఉన్నాడు, ఎలా తప్పించాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా, ముగించేస్తాను త్వరగా. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకే వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తం చిందింపగడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వాడితో. అసలు ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళ చేతుల్లో నుంచి యోసేపుని తప్పించాలి. దేవునికి స్తోత్రం. వారు కలిగిన చెడ్డ ఆలోచనల నుంచి ఈ తమ్ముడిని తప్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున దేవుడు నీతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఒక చెడ్డ వ్యక్తి అంటే ఒక తప్పుడు వ్యక్తి నీకు కనబడినప్పుడు ఆ తప్పు ఏదైతే ఆ మనిషిలో ఉందో వాటి నుంచి మీరు విడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప
ఆ బలహీనతను చూసుకొని, ఆ వీక్నెస్ని చూసుకొని నువ్వు వారిని ఏలుబడి చేయడానికో, అథారిటీ చెలాయించడానికో, వాటిని చూసి నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికో ఎప్పుడు కూడా నీ ప్రయత్నాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని తెలుసు, ఆ వ్యక్తి బలహీనుడనే తెలుసు. వాటిని గురించి నువ్వేం చేయాలి? ఆ వ్యక్తికి ఎలా చేస్తే ఆ తప్పు నుంచి, ఆ పాపం నుంచి విడిపించబడతాడో అనే విధముగా నువ్వు ఆలోచించి ముందుకు వెళ్ళాలి తప్ప, ఆ మనిషి చేస్తున్నాడు కదా నేను కూడా చెయ్యాలి, ఆ మనిషి చేస్తున్నాడు కదా నేను కూడా చెయ్యాలి అంటున్నా. లేదు, అది మంచి పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ముగించేస్తాను నేను. అయితే ఎలా ఉండమంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో చూడండి, సాత్వికమైన మనసుతో అట్టి వాటిని మంచి దారికి తీసుకొని రావాలి. ఆ చెడ్డ మనుషులు నీకు కనబడ్డారు కదా, నువ్వు తప్పుడు పని చేసేటువంటి మనిషి నీకు కనబడినప్పుడు ఆ మనిషిలో నీకేం కనబడుతుంది? ఆ వంకరు బుద్ధే కనబడుతుంది. అవునా కదా? వంకరు బుద్ధే కనబడుతుంది. మన స్వభావం అలాంటిది. మన వెనకాతలు ఏమున్నాయో అవి లెక్క పెడతామా? లెక్క పెడితే ఎన్నుంటే నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కంటే బోల్డ్ ఉంటాయి. అవి లెక్క పెట్ట మనకు అసలు అవి కనబడవు. ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక్కటి అంటే, అందుకే దేవుడు అంటాడు కదా, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ముందు తీసేసుకో. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నలుసుని ఎందుకు చూస్తూ ఉన్నావు? చూడొద్దు. దాంతో నీకేం పని అసలు? అది నీకు కనబడుతుందంటే నీ కంటిలో ఎంత ఉంది? దూలం అంటే ఎంత తెలుసా మీకు? దూలం అంటే పెద్ద పెద్ద మాన్లు ఉంటాయి తెలుసా? మాన్ని దూలం అంటారు అన్నమాట. దూలాలు అంటారు వాటిని. మీరు అప్పుడప్పుడు ట్రాక్టర్ల మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఎంత చెట్లని నరికి, అట్లా దూలము అంటారు. అంటే మన కంటిలో అంత ఉంది, ఎదుటి ఉన్న దాంట్లో ఎంత ఉంది. మనకేం కనబడదు, ఇంత కనబడదు, కానీ ఆ ఎదుటి ఉన్న చిన్నది మాత్రం చాలా బాగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అలాంటి వారిని కనబడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సాత్వికమైన మనసుతో ఉండాలంట. చూడండి, ఒక మాట, ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము సాత్వికమైన మనసుతో వారిని మంచి దారికి తీసుకొని రావచ్చంట. 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. యేసయ్యని సిలువేశారు, యేసుక్రీస్తుని సిలువేశారు. యేసయ్య కుడి పక్కన ఇంకొకరిని సిలువేశారు, ఎడం పక్కన ఇంకొకరిని సిలువేశారు. అయితే యేసుక్రీస్తు రెండు పక్కలు ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే గజ దొంగలు. వాళ్ళు పెద్ద పెద్ద దొంగతనాలు చేసి పట్టబడినటువంటి వారు. అయితే ఒక పక్క ఎడం పక్క ఉన్నటువంటి వాడు అన్నాడంట, మీరు యేసు కదా, క్రీస్తు కదా, మీరు ఆ సిలువ నుంచి విడిపించుకొని మీరు వెళ్ళిపోగలరు కదా అనేసి వెటకారం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు 40, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు ఇదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చాలు. ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన అప్పటి నుంచి కూడా ఇద్దరు, యేసుక్రీస్తు కుడి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఎడమ పక్కన ఉన్నటువంటి ఆ దొంగ, ఇద్దరు దొంగలు కూడా యేసుని దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సిలువ మోసినప్పుడు, సిలువలో మేకులు కొట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, అతని ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు, అతని తల మీద కిరీటం పెట్టినప్పుడు, అతని పక్కలో బల్లెపు పోటు పరిచినప్పుడు, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాటను కూడా ఇద్దరు దొంగలు కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రము ఒక విధంగా అర్థం చేసుకున్నాడు, మరొక వ్యక్తి మాత్రము మరొక విధంగా అర్థం చేసుకున్నాడు. అసలు విషయానికి ఆయన వచ్చాడు, ఇదిగో నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. మొదటి వాడితో చెప్తూ ఉన్నాడు,
నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే నేను గజ దొంగలమే. ఎక్కడ లేని బంగారము, డబ్బు, వెండి అంతా దోచుకున్నాం, చాలామందిని చంపాం. కాబట్టి ఈ శిక్ష మనకు కరెక్టే అంటే ఉన్నాడు. అంటే ఈ మారు మనసు పొందినటువంటి ఈ వ్యక్తి యేసు యొక్క జీవిత చరిత్ర ఏమీ తెలియదు. అక్కడ ఎవరెవరు ఆయన ఏ చేశాడో తెలియదు. ఎక్కడ దగ్గర నుంచి చూసుకుని వచ్చాడు? సిలువ వేయబడినప్పటి నుంచి మరణమునకు దగ్గర అయ్యేంత వరకు మాత్రమే చూశాడు. అతను ఏం చూశాడంట? సాత్వికమైనటువంటి మనస్సు. ఎందుకంటే ఒక కొరడాతో కొట్టినప్పుడు యేసయ్య వాడు చెయ్యి పడిపోనుగాక అంటే ఏమవుతుంది? పడిపోద్దా లేదా? వాడికి పక్షవాతం వచ్చును గాక అంటే ఏమవుతుంది? వచ్చి ఆ సైనికులందరూ అక్కడికక్కడ కూలిపోతారు. అంత అధికారం ఉంది ఆయనకి. ఆయన పెళ్ళగించడానికి, నాటడానికి, కట్టడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. మరి అంత అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆయన అక్కడ ఏ మాట మాట్లాడకుండా మౌనముగా ఉన్నటువంటి ఆ స్థితిని చూసారా? అది ఈ దొంగ కుడివైపు ఉన్నటువంటి దొంగ చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి చెడ్డవారు, అలాంటి బ్రతుకులు మార్చుకోలేనటువంటి వారు ఎలా మారుతారంట? నీవు చూపించినటువంటి సాత్వికమైనటువంటి మనస్సును బట్టి ఆ చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వారు మార్పు చెందుతారు. ఆమేన్.